అంజు 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 కళ్ళు తెరువు నాన్న. అంజు 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 లే. అంజు అంజు పాపా లే. అంజు 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 కళ్ళు అంజు కళ్ళు తెరువు అంజు. నీకేం కాదు. అంజు అంజు కళ్ళు తెరువు నాన్న. అంజు అంజు ఈరోజు ఆత్మని బంధించి నా ఆధీనంలోకి తీసుకుని శక్తివంతుణ్ణి కాబోతున్నా. లే అంజు 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 రాథోడ్ ఫాస్ట్గా పోనీ. సార్ సార్ వెళ్తున్నా సార్. అంజు అంజు ఏమైంది నాన్న నీకు? అంజు అంజు కళ్ళు తెరువు నాన్న. అంజు ఆత్మ రా ఆత్మ. అంజు 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 పాపా లే. అంజు లే. అంజు అంజు రాథోడ్ హాస్పిటల్ ఇంకా ఎంత దూరం? సార్ దగ్గరలోకి వచ్చాం సార్. లే నాన్న. అంజు ఏమైంది నాన్న నీకు? అంత నా వల్లే, ఇదంతా నా వల్లే. అంజు అంజు లే. అంజు ఆత్మ 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 బయటకొచ్చింది. ఆత్మ బయటకొచ్చింది. ఈరోజు ఈ ఆత్మని బంధించకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఈ ఘోర ఎవ్వరూ పొందలేని అతీత శక్తుల్ని పొందబోతున్నాడు. ఆత్మ ఆత్మ
ఆత్మ ఆత్మ అంజు 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 అంజలి అంజు 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 అక్క అంజుకేం కాదు కదా? మన మంజుకి చదువు రాదు, చదవలేదు అని చెప్పినందుకే అంజు ఫీవర్లో కూడా చదివింది. అంజుకేమన్నా అవుతుందని భయంగా ఉందక్క. మీ ముగ్గురిని బాగా చూసుకుంటాని అమ్మకి మాట ఇచ్చా, ఆ మాట నిలబెట్టుకోలేకపోయా. అంజుకేమైనా అయితే అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించదు. తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ అలర్ట్ చేస్తే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అలాగే మా నీ తప్పేం లేదక్క, నువ్వు ఫీల్ కాకు. ఊరుకోండమ్మా, ఊరుకోండి. ఆ చిన్నపిల్ల పిచ్చుకకు ఏమీయూ కాదు. మా అంజలిని ఎప్పుడు అలా చూడలేదు అంకుల్. ఎంత బాధున్నా ఎప్పుడు సరదాగా అందరినీ నవ్విస్తూ ఉంటుంది. మా అమ్మ మాతో ఉండుంటే ఇలా జరిగేదే కాదు. మమ్మల్ని ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకునేది. అమ్మని చాలా మిస్ అవుతున్నాం మేము. అమ్మ పక్కనంటే ఎందుకో చాలా ధైర్యంగా ఉండేది. మీ అమ్మ మీతోనే ఉన్నది తల్లి. మీ అమ్మ మీతోనే ఉంది. మీ ప్రేమలో ఉంది, మీ భయంలో ఉంది, మీ సంతోషంలో ఉంది, మీ దుఃఖంలో ఉంది, మీ చుట్టూ ఉంది. మా అమ్మ చనిపోయింది కదా అంకుల్. మరణము మానవుని ప్రాణము మాత్రమే తీసుకుపోవును. ఆ మానవుడు పంచిన ప్రేమను, మిగిల్చిన జ్ఞాపకములను ఏ శక్తి దూరము చేయలేదు. అవి ఎప్పటికీ మీతోనే ఉంటాయి, మీతోనే ఉంటాయి.
మీ మాతృమూర్తి మీ చెంతనున్నంత వరకు మీకు ఏమీయూ కాదు. ఆ పిల్ల పిచ్చుకకు కూడా ఏమీయూ కానివ్వదు. అంజు 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 హాస్పిటల్కి వచ్చేసాం. డాక్టర్ 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 ఎక్కడ? సార్ ఏమైంది? డాక్టర్ డాక్టర్ ఎందుకు అలా అరుస్తున్నారు? అంజు డాక్టర్ డాక్టర్ గారు ఎక్కడున్నారు చెప్పండి. డాక్టర్ గారు ఎక్కడ? ముందు పేషెంట్ ఎవరో, ఆ పేషెంట్ అంజు. ఏమైందో ఈ రిజిస్టర్ లో రాసివ్వండి మేడం. అంత టైం లేదు. డాక్టర్ గారు ఎక్కడ? ఎక్కడ డాక్టర్? డాక్టర్ డాక్టర్ ప్లీజ్ అలా అరవకండి సార్. డాక్టర్ అంజు పాప డాక్టర్ ఏంటి ప్రాబ్లం? ఏమైంది? నా పాపకు ఫీవర్ ఎక్కువైపోయింది. అన్కాన్షియస్ లో ఉంది డాక్టర్. త్వరగా చూడండి. అంజు అంజు అయ్యో, బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. బాయ్, స్ట్రక్చర్ తీసుకురండి. అంజు 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 మీరు ఇక్కడే వెయిట్ చేయండి. అంజు అంజు ఎక్కడ? అంజు అంజు ఎక్కడుంది? అంజు అంజు ఎక్కడ? అంజు ఎక్కడ? అంజు నా అంజు కనిపించట్లేదే. నా కూతురు అంజు ఎక్కడ? తను ఎక్కడుందో చెప్పరా? తన పేరు అంజలి. అంజలి అయ్యో అంజు నర్స్, సెలైన్ రెడీ చేయండి. ఓకే మేడం.
అంజలి అయ్యో అంజుకి ఎలా ఉందో ఏంటో. దేవుడా, ఎందుకయ్యా నా కుటుంబం మీద ఇంత పగబట్టావు? నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించు. కావాలంటే నాకు ఏ శిక్ష అయినా వెయ్యి, ఏ కష్టమైనా భరిస్తాను. కానీ కానీ నా బిడ్డని కాపాడయ్యా, కాపాడు. ఎలాగైనా ఆత్మను బంధించాలి, ఈ రోజే బంధించాలి. ఎక్కడికి? ఓ తెగ వెళ్ళిపోతున్నావు. లోపలికి. నీలాంటి వాళ్ళకి హాస్పిటల్లో ఏం పని? పో బయటికి. నేను లోపలికి పోవాలి స్వామి. నాకు కావలసింది లోపలే ఉంది. నీలాంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. పో బయటికి. చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇక్కడ నీకు కావలసిన వాళ్ళు ఎవరు లేరు. పో బయటికి. ఉందే. నాకు కావలసింది ఇక్కడే ఉంది. ఏంట్రా మర్యాదగా మాట్లాడుతుంటే అరుస్తున్నావు? పో బయటికి. పో, వెళ్ళు, పో, వెళ్ళు, వెళ్ళు. జాగ్రత్త. ఇవాళ ఆత్మని బంధించి శక్తులని పొందుతా. ముల్లోకాలు ఈ ఘోరాన్ని చూసి గజ గజ వణికేలా చేస్తా. డాడీ అమర్ ఎమోషన్ని వాడుకోవాల్సిన టైం వచ్చేసింది. ఏంటమర్, మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా అయిపోతే ఎలా? అమర్, అంజలికి ఏం కాదు. తను లేకుండా కొన్ని రోజులు కూడా పిల్లల్ని చూసుకోలేకపోయా. నా భార్యని నేను కాపాడుకోలేకపోయా. ఇప్పుడు నా అంజలికి ఇలా అయింది. నా అంజలికి ఏమైనా అయితే తను నన్ను ఎప్పటికీ క్షమించదు. అయ్యో, ఇందులో మీ తప్పేమీ లేదండి. నిజంగా నేను చెప్తున్నాను, మీ అంత గొప్పగా ఎవరు చూసుకోలేరండి. Sani